వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ సాంస్కృతిక క్రీడా పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసి దానికంటే ముందు ఏపీఐఏసీ చైర్పర్సన్గా పనిచేసినటువంటి ఆర్కే రోజా సెల్వమణి రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు. ఒకసారి వీడియో చూద్దాం. భగవద్గీత హిందువులందరూ ప్రతిరోజు ఒక పేజీ అయినా చదవాలి భగవద్గీత అని పెద్దలు చెప్తారు. ఆ భగవద్గీతలో ఉన్న సారాంశాన్ని తెలుసుకొని ఆ విధంగా తమ జీవితంలో ఉన్నతమైన విలువలతో నడుచుకోవాలి అని పెద్దలు చెప్తారు. కానీ ఈ బిఆర్ నాయుడు అంటాడు సిగ్గు లేకుండా, వైఎస్ఆర్ వాళ్ళు 50 కోట్లు పెట్టి బుక్కులు కొట్టేశారు, అవన్నీ రూమ్లో వేస్ట్ ఉన్నాయి, అసలు ఆ భగవద్గీతలో ఏముంది చెత్తదప్ప అంటాడు. ఆ మూతి మీద 4 పట్ట వేయాలనిపించింది నాకు. ఎందుకంటే అలాంటి వాడు TV5లో అసభ్యమైన వాటిని చూపించే మెంటాలిటీ ఉన్నవాడికి, అవి చూసే మెంటాలిటీ ఉన్నవాడికి, అవి చేసే మెంటాలిటీ ఉన్నవాడికి భగవద్గీత గొప్పదనం, భగవద్గీతలో ఉన్న సారాంశం ఎలా అర్థమవుతుంది? అందుకే దాంట్లో ఏమి లేదు చెత్త అంటున్నాడు. దీని మీద ఖచ్చితంగా హిందువులందరూ కూడా తిరగబడాలి. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు, ధార్మిక సంస్థల వాళ్ళు, సంఘాల వాళ్ళు, అలాగే హిందూ సంఘాలు కూడా ఈ బిఆర్ నాయుడు మాట్లాడే మాటలకి స్పందించాలి, బుద్ధి చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన హిందూయిజాన్ని, మన ధర్మాన్ని, మన భగవంతుణ్ణి, అలాగే మన భగవద్గీతని చులకనగా మాట్లాడే ఇలాంటి వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండే అర్హత ఉందా? అలాంటి వాడిని వెంటనే రాజీనామా చేయించి మెడ పట్టుకొని గెంటేయాలని కూడా వీళ్ళందరినీ కోరుకుంటున్నాను. అవును, నిజమే. పెద్దలు మనందరికీ చెప్పేది భగవద్గీత రోజుకి ఒక్క శ్లోకాన్నైనా కూడా పారాయణం చేసుకోండి, పఠించండి అని చెప్పని. మంచి మాట అది. రోజా గారు ఆ పర్టికులర్ మాట కరెక్ట్గానే మళ్ళీ ఒకసారి గుర్తు చేసినందుకు నిజంగా ఆవిడకి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాని తర్వాత అన్నటువంటి మాటలు ఒక్కసారి మనం గమనించినట్లయితే, అలాంటి పవిత్రమైనటువంటి భగవద్గీతని గురించి మాట్లాడుతూ 5 కోట్లవి అంటే 50 లక్షల పుస్తకాలు ఎంతో 5 భాషల్లో భగవద్గీతను ముద్రించి ఆడ పడేశారు. వాటిని చూస్తే ఏమవుతుంది అని చెప్పి వాళ్ళ టీవీలో ఛానల్లో ఏదో ప్రోగ్రాం వేశారని ఇదని మాట్లాడినటువంటి దానికి ఆవిడ చెప్పినటువంటిది బాగానే ఉంది. అక్కడ బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తిని పట్టుకొని, ప్రస్తుత టీటీడీ చైర్మన్, TV5 చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తిని పళ్ళు పట్ట రాలగొట్టాలి అని చెప్పి ఒక మంచి మాట అన్నారు. నిజమే, పళ్ళు గట్టిగా రాలగొట్టాలండి. మామూలుగా రాలగొట్టకూడదు, పళ్ళు గట్టిగా రాలగొట్టాలి. ఎలా రాలగొట్టాలి? ఇక్కడ వాస్తవాలు తెలుసుకుని రాలగొట్టండి. ఇక్కడ ఇదేదో బిఆర్ నాయుడు గారికి సపోర్ట్గా మాట్లాడడం ఇంకోటి కానే కాదండి. ఎందుకంటే ఇరువైపుల నుంచి కూడా ఒక తప్పు ఉంది ఇందులో, ఈ పర్టికులర్ అంశంలో. ఎందుకంటే పవిత్రమైనటువంటి భగవద్గీతను ఇద్దరు తీసుకొచ్చారు, దాంట్లో ఒక చిన్న క్లారిటీ మిస్ చేశారు కాబట్టి చెప్పాల్సి వస్తున్నటువంటి మాట. బిఆర్ నాయుడు గారు అన్నటువంటి మాట ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ వాళ్ళు ఇలాగా 50 కోట్లతోటి ఇన్ని పుస్తకాలు ప్రింట్ చేయించారు, భగవద్గీత పుస్తకాలు 5 లాంగ్వేజ్లో ప్రింట్ చేయించారు, ఇంకా 32 లక్షలు గోడౌన్లలో పడున్నాయి, ఒక భారంగా ఉన్నాయి. ఎవరైనా వాటిని చూస్తే మొహం మీద వస్తారు అన్నటువంటి మాట అన్నారు. వాటిని చూడడం అంటే ఏంటి? భగవద్గీతని జస్ట్ ఏదో ఒక పుస్తకం, ఇది పుస్తకం భగవద్గీత ప్రింట్ చేసి ఇచ్చారు, ఇదో భాషలో ఉంది, దీన్ని చూస్తే అంటే, దీన్ని కేవలం ఇలా చూస్తేనే అన్నారు అంటే నాయుడు గారు తప్పు. దీంట్లో ఉన్నటువంటి పాయింట్ ఏంటి? భగవద్గీతను చూస్తే లోపల వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంది, భగవద్గీత శ్లోకానికి అర్థాలు, వాటికి సంబంధించి అసలు ప్రింట్ క్వాలిటీ ఏంటి, ప్రింట్ క్వాలిటీలో ఏ పేపర్ యూజ్ చేశారు, అలాగే ఎవరితోటి ఈ భగవద్గీతని దేని ప్రామాణికం తీసుకొని, గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళకి తీసుకున్నారా, దాన్ని ఇచ్చేసారా, లేదంటే మన గంగాధర శాస్త్రి గారు భగవద్గీత యజ్ఞం చేస్తున్నారు, ఆయన దాని నుంచి ఏమైనా తీసుకున్నారా, సలహా తీసుకున్నారా, లేదా ఇంకా ఏ పండితుడి దగ్గర తీసుకున్నారు, టీటీడీలో ఎవరిని అడిగి ఈ ప్రింటింగ్ ఇదంతా చేయించారు, 5 భాషల్లో చేయాలి అనేటువంటి దాని మీద ఎవరు చేశారు, దీనికి సమాధానాలు, క్లారిటీ ఆ 5 భగవద్గీత పుస్తకాలు ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ లాంగ్వేజెస్లో ప్రింట్ చేయబడినటువంటివి, అవి తీసుకుని వచ్చి, అయ్యా ఇదిగో ఇందులో ఈ తప్పు ఉంది,
ఈ భగవద్గీతలో ఇక్కడ చూసారా, ఇందులో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఏమైనా వేశారా, ఇక్కడ టీటీడీలో సుబ్బారెడ్డి గారి బొమ్మ వేశారా, ఇక్కడ ఇందులో ఇది రాశారా, లేదంటే ఇందులో సర్వమానవత సమానత్వం అన్నటువంటి విధంగా వేరే మతానికి చెందినటువంటి ఆ సింబల్స్ కూడా ఏమైనా వేసి వాటికి సంబంధించింది ఏమైనా పెట్టారు, ఇగో ఇందులో ఇవి తప్పు ఉన్నాయి, పండితులు ఎవరన్నా చూస్తే, భక్తులు ఎవరన్నా దీన్ని చూస్తే ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు, మనం నిజంగానే టీటీడీ మొహాన్ని ఉమ్మేస్తారు తప్పు చేసినందుకు అని క్లారిఫికేషన్ ఇచ్చుంటే అక్కడ బాగుండేది. ఆయన అక్కడ ఆ క్లారిఫికేషన్ ఇచ్చారా లేదా అనేటువంటిది ఒక పాయింట్. కాబట్టి ఇక్కడ రోజా గారు అన్నటువంటి మాట అలాంటిది. 32 లక్షల పుస్తకాలు ఇంకా అలాగే ఉండిపోయాయి అంటే కనీసం దాన్ని ధార్మిక సంస్థలన్నిటికన్నా అప్పగించాలి, చేయాలి అనేటువంటి ఉద్దేశం కావచ్చు. అందులో ఏం అవినీతి జరిగింది వాటిని చెప్పేటువంటి వివరాలు కూడా కావచ్చు. ఫైన్, బాగానే ఉంది. దానికే పళ్ళు రాలు కొట్టాలి అంటే కొట్టేద్దాం పదండి, ఇబ్బంది ఏమీ లేదు, హ్యాపీగా కొట్టేద్దాం. సరే, మరి వారి ఛానల్లో వారు వేసుకున్నటువంటిది అర్ధరాత్రి ఇంగ్రీడియంట్స్ అని ఏదో చెప్తారు, కొన్ని చెప్పకూడదు కాబట్టి. అలాంటిదంటే మరి రోజా గారు ఎక్కడి నుంచి వచ్చారు? సినిమాల్లోనే కదా, సినిమాల నుంచే కదా. సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఆవిడ వచ్చి ఇప్పుడు మొత్తం బీజేపీ భక్తజన సందోహం మొత్తం అందరూ వచ్చేసేయాలి, ఇచ్చేసేయాలి, వచ్చేసేయాలంటే మరి గత 5 ఏళ్లలో నెయ్యే కాదు అని 2022లో సిఎఫ్టీఆర్ఐ రిపోర్ట్ వచ్చింది, 2024లో ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది, ఆ తర్వాత సిబిఐ సిట్ వేసినటువంటి ఛార్జ్ షీట్, ఫైనల్ ఛార్జ్ షీట్లో ఎన్డీఆర్ఐ రిపోర్ట్ దానికి సంబంధించింది వచ్చింది. నెయ్యే కాదు కల్తీ అన్న దగ్గర దానికి మీద హిందూ సమాజం మాత్రం మాట్లాడకూడదు. వారానికి 3 సార్లు 50 మందిని 60 మందిని వేసుకుని మందలుగా దర్శనానికి తీసుకెళ్తాం, వాటి గురించి హిందూ సమాజం మాట్లాడకూడదు. టూరిజం శాఖ నుంచి దాదాపు 6,900 టికెట్ల కుంభకోణం జరిగింది అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి, దాని గురించి హిందూ సమాజం, భక్తజన సమాజం అస్సలు మాట్లాడకూడదు. ఆలయం ఏమన్నా నీ అమ్మ మొగుడు కట్టాడా, క్షమించాలండి స్వామివారి భక్తులు ఈ మాట అంటున్నందుకు అని మాట్లాడుతూ స్వామివారి దగ్గరే ఉండి మాట్లాడినప్పుడు హిందూ జన సమాజం అసలు దాని మీద మాట్లాడకూడదు. రైట్? తీయండి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? ఆ 5 లాంగ్వేజ్లో ఉన్నటువంటి భగవద్గీత పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా? ఉంటే మాత్రం ఆ బిఆర్ నాయుడు గారిని ఇమ్మీడియట్గా పళ్ళు రాలకూడదని వెళ్ళి తప్పేమీ లేదు. కానీ ఆధారాలు ఏమీ లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ స్వామివారి భక్తుల్ని గత 5 ఏళ్లుగా కూడా ఇష్టం వచ్చినట్టు అవమానిస్తూ చేసినటువంటి దానికి ఎవరి పళ్ళు రాలగొట్టాలి అనేటువంటిది ప్రజలు డిసైడ్ చేశారు ఆల్రెడీ. కొత్తగా ఒకళ్ళు ఎవరో చెప్పాల్సినటువంటి పని లేదు, ఆల్రెడీ డిసైడెడ్. అందువల్ల నిజమే, ఇక్కడ తప్పు చేసినటువంటి వాళ్ళ పళ్ళు ఖచ్చితంగా ఆ స్వామివారు రాలగొట్టి తీరతారు, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. దీనికి నిదర్శనం మనం మొన్న కూడా షేర్ చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను. ఆ రోజు లడ్డు వచ్చింది అని చెప్పినటువంటి కథనం చూశారు కదండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, స్వామివారి లడ్డు ప్రసాదం అలా చేతిలోకి వచ్చింది, ఆయన పంపించినటువంటి ఆశీర్వాదం అనుకున్నాం కదా. ఆ తర్వాత స్వామివారితో పాటు ఒకసారి కాశీకి కూడా వెళ్ళొస్తే బాగుంటుంది అనుకుంటే, జస్ట్ అనుకున్నాం, ఏదో డిస్కషన్లో జరిగింది, కాశీ గురించి మాట్లాడుతూ, కాశీ ఆలయ గురించి మాట్లాడుతూ ఏదో మామూలుగా ఇలా మాట అనుకున్నాం. నిన్న ఒకానొక స్నేహితులు, చాలా ఆత్మీయులు కాశీ నుంచి విశ్వేశ్వరుడి ఆశీర్వాదాన్ని కూడా పంపించారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, వీళ్ళ పళ్ళు రాలగొట్టాలన్నటువంటి మాట ఉంది చూసారా, భక్తజనం, హిందూ సమాజం మొత్తం అంతా కూడా ఎవరైతే తప్పు చేస్తున్నారో నిజంగా వాళ్ళ పళ్ళు రాలగొట్టాలి. అందుకే ఈ మాట అన్నాను తప్ప ఎగ్జాజరేటింగ్ చేయడం దానికో ఇంకో దానికో కానే కాదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.